ఒప్పుకునేదే లేదు. లోకేష్ గారు, డిఎస్సి స్కామ్ కింద మీరు ఉద్యోగాలు అమ్ముకున్నారా లేదా? అమ్ముకున్నారు. దీనికి ఎవరు కారణం? రవినాయుడు. చదువు లేని రవినాయుడు దీనికి బాధ్యత. ఇకపోతే జేబీ శ్రీనివాస్, అసలు పొట్ట పొడిస్తే అక్షరం రాని వ్యక్తి జేబీ శ్రీనివాస్. నువ్వు నాకు ఛాలెంజ్ చేస్తావా? నీకు ఛాలెంజ్ చేస్తా, ఖబర్దార్. నిన్ను ఆడుకుంటాను. మా కరుణాకర్ రెడ్డి గారి గురించి, అభినయ్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి నీది. నువ్వొక్క కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారి కాలి గోటికి సరిపోని నువ్వు డిఎస్సి స్కామ్ గురించి ఎలా మాట్లాడతావయ్యా? చెప్పు. వచ్చినారు తిరుపతికి చీడ పురుగులు, రవినాయుడు, ఒక జేబీ శ్రీనివాస్. వీళ్ళిద్దరు చాలు తిరుపతిని చెడగొట్టేదానికి. టీడీపీ నాయకులే అనుకుంటా ఉన్నారు ఈ ఇద్దరిని ఎందుకు పెట్టినాడబ్బా ఈ లోకేష్ చంద్రబాబు నాయుడు గారని. చంద్రబాబు నాయుడు గారు పొట్టబడిస్తే అక్షరం రాని చంద్రబాబు నాయుడు గారు, మీ లోకేష్ గారు రాజీనామా చేయించకపోతే తిరుపతి నుంచి కొన్ని లక్షల మందితో కూడా మేము చేయిస్తాం ధర్నా. చంద్రబాబు నాయుడు గారు తిరుపతి ఒక్కటే తీసుకో, నీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా. భూమన అభినయ్ రెడ్డి గారు మీ గుండెల్లో నిద్రపోతాడు, ఖబర్దార్ అని చెప్తున్నాను.